వెల్కమ్ టు PM7 వార్తలు. ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలోని నలుమూలలో జరిగే వింతలు వినోదాలు మన వరకు చేరుతున్నాయి. కొన్ని ఆశ్చర్యంగాను, మరికొన్ని షాకింగ్ గాను, ఇంకొన్ని ఫన్నీగాను ఉంటున్నాయి. వీటిని చూసిన వాళ్ళు తమ ఫ్రెండ్స్ కు, ఫ్యామిలీస్ కి, మెంబర్స్ కి షేర్ చేస్తుండటంతో ఇలాంటి ఫన్నీ సంఘటనలు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి ఓ వైరల్ వీడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పరీక్ష రాస్తున్నప్పుడు జవాబు గుర్తుకు రాకపోతే ఏదో ఒకటి రాయటం మనకు అలవాటే. ఏదో తమకు వచ్చిన సమాధానం రాసి చివర్లో పేపర్లు దిద్దే టీచర్లకు కూడా అనుకోని పరిస్థితుల్లో ఒక ఎగ్జామ్ కి సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాను, కానీ నేను పాస్ అవ్వటం మా ఇంట్లో వాళ్ళకి సంతోషం కాబట్టి కనీసం పాస్ మార్కులైనా వెయ్యండి అని కొంతమంది చిన్న రిక్వెస్ట్ రాస్తుంటారు. ఇంకొంతమంది సినిమా స్టోరీస్, డైలాగ్స్ రాసిన ఉదంతాలు మనం చూసాం. అలాంటి ఓ సంఘటనే ఇది. ఇక్కడ ఓ విద్యార్థి తన ఆన్సర్ షీట్ లో ఓ సినిమా డైలాగ్ రాశాడు. ఇక టీచర్ సీరియస్ గా ఒక్కో విద్యార్థి ఆన్సర్ షీట్స్ దిద్దుతూ వస్తున్నాడు. సడన్ గా ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ వద్ద టీచర్ పెన్ను ఆగిపోయింది. ఆ పేపర్ లో స్టూడెంట్ రాసిన డైలాగ్ చూసి టీచర్ షాక్ తిన్నాడు. ఈ కళాఖండాన్ని వీడియోలో భద్రపరచాలని భావించి పక్కనే ఉన్న వ్యక్తిని పిలిచి వీడియో తీయమని చెప్పాడు. ఆ డైలాగ్ ను కూడా రైట్ కొట్టి ఫుల్ మార్క్స్ వేశాడు. మార్కులు 80కి గాను 80 మార్కులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఆన్సర్ షీట్ లో స్టూడెంట్ రాసిన డైలాగ్ ఏంటి అని మీకు ఆతృతగా ఉందా? అయితే వినండి. ఆ కుర్రాడు అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురు చూస్తున్నప్పుడు విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు కదా అని రాశాడు. అది చదివిన టీచర్ కు ఏమని అనిపించిందో తెలియదు కానీ ఫుల్ మార్క్స్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది వరకు చూశారు. స్టూడెంట్ సంతోషం కోసం టీచర్ ఇలా చేశారని, టీచర్ చాలా మంచివారని, ఆయన దయాహృదయం కలవారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసేసేయండి. ఇక ఏది ఏమైనా పిల్లల బాధ్యతగా చదివి తగిన విధంగా ప్రశ్నలకు సమాధానం వ్రాయాలి. అంతేకాని ఇలాంటివి రాస్తే వాళ్ళు సమాజానికి ఏం ఉపయోగపడతారని అంటున్నారు మరికొందరు.